Romans 13:8-10 Love as the fulfillment of the law. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలను గమనిద్దాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు ధర్మశాస్త్రం నెరవేర్చుటయే ప్రేమ. ఇందులో 10 విషయాలు కలవు. మొదటి విషయం ప్రేమ యొక్క నిరంతర రుణం. 8వ వచనం పౌలు ఒక అద్భుతమైన వాక్యముతో ప్రారంభిస్తాడు. ఒకరినొకరు ప్రేమించుకొనుట తప్ప మరి ఏదియు ఎవనికి రుణపడి ఉండవద్దు. దీని అర్థం అన్ని రకాల అప్పులు నిషేధించబడ్డాయని కాదు, కానీ విశ్వాసులు అప్పులలో అజాగ్రత్తగా జీవించకూడదని లేదా తమ బాధ్యతలలో విఫలం కాకూడదని ఇది నొక్కి చెబుతుంది. అయితే పౌలు వెంటనే ఒక లోతైన సత్యం వైపు మల్లుతాడు. ఎన్నడూ పూర్తిగా తీరని ఒక రుణం ఉంది, అదే ప్రేమ యొక్క రుణం. ప్రేమ అనేది ఒక నిరంతర బాధ్యత. తీర్చగలిగే ఆర్థిక అప్పుల వలె కాకుండా ప్రేమ ఎప్పటికీ సంపూర్ణం కాదు. మనం ఎల్లప్పుడూ మరింత ప్రేమించడానికి, మరింత సేవ చేయడానికి మరియు మరింత శ్రద్ధ వహించడానికి పిలువబడ్డాము. ఇది ప్రతి విశ్వాసికి జీవితకాల బాధ్యత. రెండవ విషయం ప్రేమ ధర్మశాస్త్రమును నెరవేరుస్తుంది. 8వ వచనము పౌలు ఇలా కొనసాగిస్తాడు, ఎందుకంటే ఇతరులను ప్రేమించువాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినట్లే. ఇది ఒక శక్తివంతమైన వాక్యం. దేవుని ధర్మశాస్త్రము దాని ఆజ్ఞలన్నిటితో సహా ప్రేమలో తన నిజమైన వ్యక్తీకరణను కనుగొంటుంది. ఇది ఒక వ్యక్తి ఇతరులను నిజంగా ప్రేమించినప్పుడు అతను ధర్మశాస్త్రం కోరుకునే వాటిని సహజంగానే నెరవేరుస్తాడు. ఇది ధర్మశాస్త్రాన్ని రద్దు చేయదు, కానీ దాని నిజమైన ఉద్దేశాన్ని చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఎన్నడూ నిర్జీవమైన నియమాల సముదాయంగా ఉండడానికి ఉద్దేశింపబడలేదు. అది ప్రజలను దేవునితో మరియు ఇతరులతో సరియైన సంబంధాలలోనికి నడిపించడానికి ఉద్దేశించబడింది. ప్రేమ విధేయతకు సారం. ప్రేమ లేకుండా విధేయత నిరర్థకం అవుతుంది. ప్రేమతో విధేయత సహజం అవుతుంది. మూడో విషయం ఆజ్ఞల సారాంశం. 9వ వచనం పౌలు అనేక ఆజ్ఞలను జాబితా చేశాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, దురాశ పడవద్దు. ఈ ఆజ్ఞలు ప్రధానంగా ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించినవి. మనం ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తించాలో అవి చూపిస్తాయి. ప్రతి ఆజ్ఞను లోతుగా అర్థం చేసుకున్నప్పుడు అది ప్రేమ గురించే చెబుతుంది. ఇతరులను కాపాడడం, వారిని గౌరవించడం మరియు వారి జీవితాలకు ఆస్తులకు విలువ ఇవ్వడం. 4వ విషయం ఒకే ఆజ్ఞలు సంగ్రహించబడిన ధర్మశాస్త్రం. 9వ వచనం పౌలు ముగిస్తూ ఇలా అంటాడు, మరియు ఇంకొక ఆజ్ఞ ఏదైనా ఉంటే అది ఈ మాటలో సంక్షిప్తంగా ఇమిడి ఉంది. అదేమనగా నీ పొరుగు వానిని నీ వలెనే ప్రేమించవలెను. ఇది ధర్మశాస్త్రం యొక్క గొప్ప సారాంశం. నీ పొరుగు వారిని నీ వలె ప్రేమించుట అనగా నీకు సహజంగా నీ పట్ల ఉండే శ్రద్ధ, చింత మరియు గౌరవంతోనే ఇతరులను కూడా చూడడం. ఇది బాహ్య క్రియలకు అతీతంగా హృదయాన్ని స్పృశిస్తుంది. దీనికి ఇతరుల పట్ల సానుభూతి, న్యాయం మరియు నిజమైన శ్రద్ధ అవసరం. ఈ ఆజ్ఞను పాటించినప్పుడు మిగిలిన ఆజ్ఞలన్నీ సూత్రప్రాయంగా నెరవేర్చబడినట్లే. 5వ విషయం ప్రేమ హాని చేయదు. 10వ వచనం పౌలు వివరిస్తున్నాడు, ప్రేమ తన పొరుగు వానికి కీడు చేయదు. నిజమైన ప్రేమ ఇతరులకు ఎన్నడూ హాని చేయదు. అది బాధ పెట్టడానికి, దోపిడీ చేయడానికి లేదా ప్రయోజనం పొందడానికి ప్రయత్నించదు. బదులుగా అది ఇతరుల మంచిని, భద్రతను మరియు శ్రేయస్సును కోరుతుంది. ప్రేమ మన క్రియలను నడిపిస్తే
మనం వ్యభిచారము చేయము, ఎందుకంటే అది సంబంధాలను పాడు చేస్తుంది. మనం హత్య చెయ్యము, ఎందుకంటే అది జీవితాన్ని నాశనం చేస్తుంది. మనం దొంగతనం చెయ్యము, ఎందుకంటే అది ఇతరులకు చెందినదాన్ని లాక్కుంటుంది. మనం అబద్ధం చెప్పము, ఎందుకంటే అది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. మనం దురాశ పడము, ఎందుకంటే అది అసంతృప్తిని మరియు అసూయను పెంచుతుంది. ప్రేమ సహజంగానే తప్పు చేయకుండా నివారిస్తుంది. 6వ విషయం, ధర్మశాస్త్రమును నెరవేర్చుటగా ప్రేమ. 10వ వచనం పౌలు ఇలా ముగిస్తాడు, కాబట్టి ప్రేమ ధర్మశాస్త్రమును నెరవేర్చును. ఇది ఒక ప్రధాన సత్యాన్ని పునరుద్ఘాటిస్తుంది మరియు బలపరుస్తుంది. ధర్మశాస్త్రం కోరే వాటిని ప్రేమ పూర్తి చేస్తుంది. అది అనేక ఆజ్ఞలలో కేవలం ఒకటి మాత్రమే కాదు, అది సమస్త విధేయతకు పునాది. ధర్మశాస్త్రం బయట నుండి క్రియలను సూచిస్తుంది, కానీ ప్రేమ అంతర్గతంగా హృదయములో మొదలవుతుంది. హృదయం సరిగా ఉన్నప్పుడు క్రియలు సహజంగానే అనుసరిస్తాయి. 7వ విషయం, ధర్మశాస్త్రానికి మరియు ప్రేమకు మధ్య ఉన్న తేడా. ధర్మశాస్త్రము బయట నుండి ఆజ్ఞాపిస్తుంది, కానీ ప్రేమ లోపలి నుండి ప్రేరేపిస్తుంది. ధర్మశాస్త్రం తప్పు చేయవద్దు అని చెబుతుంది. ప్రేమ నువ్వు శ్రద్ధ కలిగి ఉండి ఏది సరైనదో అది చెయ్యి అని చెబుతుంది. ధర్మశాస్త్రం ప్రవర్తనను నిరోధించగలదు, కానీ ప్రేమ స్వభావాన్ని మారుస్తుంది. అందుకే ప్రేమ గొప్పది. ధర్మశాస్త్రం ఒక్కటే సాధించలేని దానిని అది సాధిస్తుంది. 8వ విషయం, నిజమైన ప్రేమకు మూలం. ఈ విధమైన ప్రేమ పతనమైన మానవాళికి సహజమైనది కాదు, అది దేవుని నుండి వస్తుంది. రూపాంతరం చెందిన హృదయం నిజమైన ప్రేమను పుట్టిస్తుంది. విశ్వాసులు దేవుని ప్రేమను అనుభవించినప్పుడు వారు ఇతరులను ప్రేమించగలుగుతారు. ఈ ప్రేమ కేవలం భావోద్వేగాలపై ఆధారపడి ఉండదు, కానీ ఇతరుల మేలును కోరే నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది. 9వ విషయం, ప్రేమ యొక్క ఆచరణాత్మక వ్యక్తీకరణలు. ఈ వాక్య భాగం విశ్వాసులను తమ దైనందిన జీవితంలో ప్రేమను ఆచరించమని పిలుస్తుంది. ఇతరులను గౌరవ మర్యాదలతో చూడండి. ఇతరులకు హాని కలిగించే పనులను మానుకోండి. మీ చుట్టూ ఉన్న వారిని మేలును కోరండి. నిజాయితీ మరియు పవిత్రత మరియు యథార్థతతో ప్రవర్తించండి. ప్రేమ అనేది ఒక భావనాత్మకం కాదు, మనం ప్రతిరోజు ప్రజలతో ఎలా ప్రవర్తిస్తామో దానిలో అది కనిపిస్తుంది. 10వ విషయం, క్రైస్తవ జీవితపు ప్రధాన చిహ్నం. ప్రేమ అనేది నిజమైన విశ్వాసానికి నిర్వచించే చిహ్నం. అది హృదయం దేవునిచే మార్చబడిందని చూపిస్తుంది. ప్రేమ లేని జీవితం అది ఎంత మతపరమైనదైనా దేవుని ప్రమాణాలకు తక్కువగా ఉంటుంది. కానీ ప్రేమతో నిండిన జీవితం దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. సారాంశం, ప్రేమ దేవుని ధర్మశాస్త్రానికి హృదయం వంటిదని ఈ వాక్య భాగం బోధిస్తుంది. అది నిరంతర బాధ్యత, మార్గదర్శక సూత్రము మరియు అన్ని ఆజ్ఞల నెరవేర్పు. ప్రేమ జీవితాన్ని పరిపాలించినప్పుడు విధేయత సహజంగా మారుతుంది, సంబంధాలు బలపడతాయి మరియు దేవుడు గణపరచబడతాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.